ఆయన సత్తు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం కలిగిన తల్లిగాను చేయవాడు. 113వ కీర్తనలో చివరి వచనంలో ఈ మాట రాయబడుతుంది. 114వ కీర్తనలో చివరి వచనంలో ఆయన బండను నీటి మడుగుగాను, చిక్కుముక్కి రాతి బండను నీటి ఊటగాను చేయి దేవుడై ఉన్నాడు. ఈ 2 వచనాల్లో మనం గమనించినట్టయితే దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రాతిని నీటి మడుగుగాను, చెక్కుముక్కి రాతిని నీటి ఊటగాను చేయగలిగిన వాడు, సత్తు లేని దాన్ని ఇల్లాలుగా చేయగలిగిన వాడు, కుమార్తెలు సంతోషం కలిగిన తల్లిగా చేయవాడు ఆయన మాత్రమే. కావున దేవుని రాజ్యంలో అసాధ్యానికి స్థలము లేదు. దేవుని రాజ్యంలో బ్యారన్నెస్కి స్థలము లేదు. వృద్ధి నొందుదుము గాక, అసాధ్యములను సాధ్యము చేయబడును గాక. ఆమేన్.